పరిస్థితులు అనుకూలించినప్పుడేమో చాలా విధమైన ప్రేమని వ్యక్తపరుస్తారు. కానీ కొన్ని సందర్భాలలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అనుకోని రీతిగా అనేక రకాలుగా మరి మనము కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిన ఆ ఘట్టములో మనతో ఉన్నవారందరూ కూడా మనల్ని నిర్దాక్షిణ్యంగా మరి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు మనకి గుర్తుకు వస్తాయి. ఇలాగనే మరి పాత నిబంధన కాలములో మరి దేవుని సేవకుడు, కొందరు అంటారు పాస్టర్స్ కి, దైవ సేవకులకి రాగాలు వచ్చినా చెప్పకూడదు అనుకుంటారు. కానీ ఎంతైనా కానీ సృష్టికర్త అయిన భగవంతునికి మరి మధ్యవర్తిగా ఒక పాత్ర, అంటే సృష్టికర్త యొక్క తోటలో పనివాడు దైవ సేవకుడు, అంత మాత్రం వరకే, అంత మటుకే. ఎందుకంటే దైవ సేవకుడు దేవుడు రామటానికి ఆయనకి ఆలయంగా ఉంటాడు దైవజనుడు. అయితే దేవుడు ఏ సందర్భాలలో ఏ రకాలుగా ఆయన యొక్క మాటలు పలికినప్పుడు దైవ సేవకుడు వెంటనే చిత్తము తండ్రి సెలవివ్వండి అని తండ్రి పిలిచినప్పుడు ఎది వెంటనే మరి తండ్రికి మరి రెచ్చను మరి వెంటనే ఆయనతో పలకాలి. పలికినప్పుడు ఏం జరిగిద్ది అంటే భగవంతుడు ఏం చేయబోతున్నాడో అది దైవజనుడికి చెబుతాడు, దేవుని సేవకుడికి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పిన ప్రకారముగా మరి ఒక దైవజనుడు రోగి అయిపోయాడు. ఆయన బతికిన దినాలన్నీ కూడా అహోరాత్రులు సుశిక్రియలు, మహత కార్యాలు, ఎన్నో కార్యాలు చేశాడు ఈ దైవజనుడు. అయితే ఈ దైవ సేవకుడికి భయంకరమైన ఒక రోగం ఆయనకి వచ్చింది. వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే ఆయన మంచము పాలైనట్లుగా ఆయన కదలేని పరిస్థితుల్లో ఉండిపోయాడు. అయితే ఇది విన్న ఇశ్రాయేలు రాజు ఒక ఆయన వెంటనే ఫలాని సేవకునికి ఇలాగ రోగం వచ్చిందంట మరి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు వెంటనే ఆయన వద్దకి పరుగున వచ్చి ఆయనని పలకరించి ఆయన ఎదుట కన్నీరు పెట్టుకుంటాడండి. ఎంతగా ప్రేమించాడో దైవ సేవకుణ్ణి. ఈనాడు మనం చూస్తాం, సంఘములో ఉన్న విశ్వాసం మొదలుకొని మనం ఏదన్నా వారితో మరి వారిని ఖండించినప్పుడు, వాళ్ళ విషయంలో సరిదిద్దుకోమన్నప్పుడు వారు మళ్ళా మనకి కనపడదేమో అవునమ్మకమే. ఎందుకంటే దిద్దుకోమని చెప్పినా కూడా మరి వినలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు చాలా మందిలో కొన్ని భావాలు, కొన్ని క్రియలు, వాళ్ళు చేసిన ఆ యొక్క క్రియలను బట్టి మనం దిద్దుకోమని చెప్తే వాళ్ళు దిద్దుకోలేరు. ఒకవేళ కరాఖండగా నువ్వు ఇలాగ ఉన్నావు, నువ్వు ఇలాగ ఉండకూడదు అని చెప్పి ఆ సరిదిద్దుకోమన్నప్పుడు మరి వినలేరు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు రాజు దైవ సేవకుడు చేసిన కార్యాలని తలపోసుకుంటూ ఆయన ఎదుటికి వచ్చి కన్నీళ్లు గార్చినట్లుగా
మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మరి రోగములో ఉన్నవారి దగ్గరికి వెళుతున్నావా? రోగిగా ఉన్నవారిని మరి పరామరికగా పలకరిస్తున్నావా? నీకు చేతనంత సహాయము చేయుచున్నావా? అయితే నీవు దేవుని యొక్క పాత్రవే. నీవు దేవుని యొక్క పాత్రవే, దేవుని యొక్క బిడ్డవే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, నేను రోగినై ఉంటేని నువ్వు నన్ను పలకరించడానికి వచ్చావు, నేను చెరసాల పాలైతేని. అప్పుడు వాళ్ళకి ఒక ఆశ్చర్యం కలిగింది. ఈ మాటలు మత్తయి సువార్తలో రాయబడి ఉన్నాయి. నీవు రోగి అయి ఉన్నప్పుడు మేము ఎప్పుడు వచ్చాము అని వాళ్ళు అడుగుతారు. అయితే మీలో ఒకనికి జరిగినప్పుడు మీరు వాడిని అలాగా పలకరించి వాని యొక్క కష్టాలలో పాలుబొంతులు పొందినప్పుడు వారు మరి వానికి చేస్తే మీరు నాకు చేసినట్లే అని ప్రభువు వారు చెప్పారు. కాబట్టి సహోదరి సహోదరులరా, ఇక్కడ ఈ రాజు దైవ జనుడి దగ్గరకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? కన్నీరు గారుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి తండ్రి, రథములు రౌతులు, ఇశ్రాయేలు ప్రజలకి నీవే ఆధారము, నీవే మూలము, నీవు లేకపోతే మేము లేము, ఎన్నో కార్యాలు నీ వలన మేము పొందుకున్నాం. అది ఒక కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. కొన్ని సందర్భాలలో విశ్వాసులుగా ఉన్నవారు చేసిన మేలును కూడా మర్చిపోతారు. అంటే కృతజ్ఞత హీనులుగా ప్రవర్తన చేస్తారు. కృతజ్ఞత హీనులుగా చేసిన మేలుని మర్చిపోయేవారు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. గుర్తుపెట్టుకోవాలి, చేసిన మేలుని మర్చిపోతే వారు వర్ధిల్లటము కష్టం. అది చిన్నదైనా పెద్దదైనా దానిని హృదయంలో భద్రపరుచుకొని పలానా టైములో పలాని వ్యక్తే లేకపోతే మరి చాలా ఘోరాది ఘోరంగా నా పరిస్థితి అయ్యేది. ఉదాహరణకి ఒక పొలం విషయంలో ఒకరు నీకు సహాయపడ్డనట్లయితే నీవు వారిని జీవితాంతము వారికి నీవు రుణస్థుడివే. ఏ విషయమైనా సరే సహాయపడ్డప్పుడు వారికి ఆ సహాయం పన్నివానికి నీవు రుణస్థుడివే. ఇది లేఖనము చెబుతున్న సత్యం. ఇక్కడ ఇశ్రాయేలు రాజు రోగిగా ఉన్న ప్రవర్త దగ్గరికి దైవ సేవకుని దగ్గరికి వెళుతాడు. వెళితే ఏం జరిగింది అంటే, రోగిగా ఉన్నప్పటికీ దైవజనుల్లో ఉన్న ఆ యొక్క శక్తి చూశారు. ఎంత వండర్, ఎంత అద్భుతం! దైవజనుడు అంత బాధ అనుభవిస్తున్నప్పటికీ, రోగములో ఉన్నప్పటికీ, ఆయన ఒక వ్యాధి ద్వారాగా మరి మంచం పోలైనప్పటికీ ఇశ్రాయేలు రాజు వెళితే ఇప్పుడు కూడా అంటాడు, సిరియనుల్ని నువ్వు గెలిచినట్లుగా ఆ బాణం తీసుకొని భూమి మీద కొట్టు. ఎన్నిసార్లు కొడతావు అంటే, అక్కడ ఎన్నిసార్లు కొట్టమని ముందల చెప్పడు దైవజనుడు. కొట్టమని చెబుతాడు, మరుగున పెడతాడు. పాము వలె మీరు వివేకము కలిగి ఉండాలి అని చెప్పిన ప్రకారముగా ఇక్కడ దైవజనుడు చెబుతున్న మాటకి ఇక్కడ ఇశ్రాయేలు రాజు దైవజనుడు అంటాడు, నేలని కొట్టమని చెబుతాడు. బాణం తీసుకొని నేలను కొడితే ఇశ్రాయేలు ప్రజలకి జయం వచ్చిద్దా? చూడండి, విశ్వాసము వలనే ఈ యొక్క కార్యము సఫలమైంది. సిరియనుల మీదకి యుద్ధానికి పోవాల్సిన యుద్ధములో పోయి బాణము తీసుకొని అమ్ము తీసుకొని మరి ఇల్లు గురిపెట్టి వదిలితే
శత్రువులు తగిలిద్ది. కానీ ఇక్కడ చూడండి, దైవ సేవకుడు ప్రవక్త మరుగుని పెట్టి ఏం చేస్తాడు అంటే ఇశ్రాయేలు రాజుతో మాట్లాడుతూ, నీవు ఆనము ధరించి నేలకి కొట్టుమన్నాడు. అప్పుడు ఈ రాజుగారు ఏం చేస్తాడంటే, దైవసేవుడు అనుకున్నాడు ఒక 7 సార్లు 6 సార్లు కొని 5 సార్లు మరి ఆగకుండా అలాగనే కొడతాడేమో అనుకున్నాడు దైవజనుడు. కానీ ఈయన చూస్తే ముమ్మారు అంటే 3 సార్లు నేలకి కొడతాడు. అప్పుడు ప్రవక్త దైవ సేవకుడు ఆ స్థితిలో కూడా పాపపడి, ఏం పని చేశావు నువ్వు ఆగకుండా కొడతావేమో అనుకుంటే చాలా మంది అనుకుంటారు. మరి చూడండి, విశ్వాసము ద్వారాగానే ఇక్కడెక్కడో నేలను కొడితే అక్కడెక్కడో ఉన్న సిరియన్లకి ఎలాగ భయం కలిగిద్ది అంటే, ఇది ఒక మనుషులకి అసాధ్యమే. కానీ దేవుని యొక్క ఆత్మ దైవజనుడి మీద ఉన్నది. దైవజనుడి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన దైవ సేవకుల్లో ఉండి ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు రాజుతో మాట్లాడి నేలను కొట్టమన్నప్పుడు ఈ యొక్క రాజు ఎన్ని మార్లు కొడతాడు? ముమ్మారే 3 సార్లే కొడతాడు. అప్పుడు ఈ యొక్క దైవజనుడు పాపపడి ఆగ్రహం తెచ్చుకొని, ఎంత పని చేశావు రాజు, ఎంత పని చేశావు, ఆగకుండా 5, 6, 7 సార్లు కొడతావేమనుకుంటే కానీ ముమ్మారులే కొట్టావు. నువ్వు సిరియనుల్ని నీవు 3 సార్లే గెలుస్తావు. చూడండి, దైవ సేవకుడి నుంచి వచ్చిన మాట స్థిరపరిచాడు భగవంతుడు. దైవజనుడికి అంత అధికారము ఇచ్చాడు భగవంతుడు. దేవుని యొక్క దాసునికి, దేవుని సేవకునికి, దేవుని యొక్క మరి ఆ పాత్రకి అంత పవర్స్ ఇచ్చాడండి. ఆఖరికి ఆయన రోగములో ఉన్నప్పటికీ ఆయనకి ఎంత పవర్స్ ఇచ్చాడంటే, ఆయన పలికిన మాట అంతే స్థిరపరిచి అది నెరవేరినట్లుగా. అసలుకి నేల మనమైతే ఆ సందర్భంలో ఉంటే ఇది ఎట్ట సాధ్యము? ఇది ఎలాగ సాధ్యము? నేలను కొట్టడం ఏంటి? నేను సిరియన్ల మీద గెలవటం ఏంటి? దైవ సేవకుడు గారు, ప్రవక్త గారు, బోధకుడా, దైవజనుడా, నీవు చెప్పిన మాట నమ్మశక్యం కాలేదు. కొందరికి చెబుతాం, నీకు నీ దేహానికి స్వస్థత కలిగింది, సూచిక్రియ జరిగింది, మరి ఇలాగ జరిగింది కాబట్టి నీవు అసలు నమ్మిక ఉంచి నువ్వు బాగుపడతావు. నీకు ఎలాంటి వ్యాధైనా సరే స్వస్థత నొందావు, నీ సర్టిఫికేట్ మారిపోయింది, నీ యొక్క దేహం మీద సూచిక్రియ జరిగింది, మరి ఇక విశ్వాసం ఉంచి వెళ్ళు అని చెబుతాం. వారు వెళ్తుండగానే స్వస్థత పొందుతారు నమ్మితే. నమ్మక లేకపోతే ఏమైపోతారు అంటే వాళ్ళ దేహం మీద జరగదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఎలాగ జరిగిద్దండి, ఎలాగా? గత 20-30 సంవత్సరాల నుంచి మెడిసిన్ వేస్తూనే ఉన్నాం. గత 20-30 సంవత్సరాల నుంచి మరి మెడిసిన్ మందులు మింగుతూనే ఉన్నాం. తిరగిన డాక్టర్లు లేరు. డాక్టర్స్ చెప్పారు ఈ వ్యాధి మీకు తగ్గదు అని. డాక్టర్ చెప్పాడు, నిన్ను నిర్మించిన పరమ డాక్టర్ చెప్పలేదుగా. డాక్టర్ చెప్పాడు, నిన్ను నిర్మించిన పరమ డాక్టర్ చెప్పాడా? డాక్టర్ను నిర్మించిన డాక్టర్ ఉన్నాడు, ఆయనే ప్రభువు యేసు క్రీస్తు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు రాజుతో అన్నట్లు ఇక రెఫరెన్స్ చెప్తానండి. 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయము
ఇక 18, 19 వచనంలో నేను చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే ఈయన ఎవరు అంటే ప్రవక్త అయిన ఎలీషా. ఈయన రోగముతోనే మరణమైపోతాడు, నిద్రిస్తాడు. నిద్రించక మునుపు ఇక ఆఖర సూచక్రియ అని చెప్పొచ్చు. ఎలీషా ప్రవక్త ఆఖర సూచక్రియ అని చెప్పవచ్చు. ఇక్కడ 3 మారులు బాణము నేలను కొడతాడు ఈ రాజు. అయితే నువ్వు 3 మారులే కొట్టావు కాబట్టి ఇక నీకు ఆ సిరియల మీద 3 సార్లే గెలుస్తావు అని చెప్పి ఆయన ఇక తర్వాత నిద్రించినట్లుగా మనకు లేఖనం తెలియజేస్తుంది. ఎలీషా భక్తుడు నిద్రిస్తాడు. ఆయన నిద్రించిన 1 సంవత్సరానికి ఏమవుతాడు అంటే ఆ యొక్క సమాధిలో ఒక సైనికుణ్ణి ఉంచుతారు. వాడు ఎలీషా యొక్క ఎన్నికల తగిలి చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. ఇది మనకు 2 రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో మనకి భగవంతుడు దాసి ఉంచిన సాక్ష్యం. కాబట్టి ఈ యొక్క పాఠాలు ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడో, మీతో పంచుకున్నాడో ఆ యొక్క మాటలని శ్రద్ధగా స్వీకరిస్తారని, మరి ముఖ్యముగా మనకి ముందు ఓటులు ఉన్నాయి. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భవిష్యత్తులో జరగబోయేటప్పుడు 7 ఏళ్ల సంధికి సాతాను యొక్క గవర్నమెంట్ కింద వీలునామా రాసుకుంటారు. కానీ ఈనాడు మనకి ముందు 5 సంవత్సరాలు పరిపాలనకి ప్రతి ఒక్కరూ కూడా అప్పజెప్పుకునే పరిస్థితి. కాబట్టి మరి దేవుణ్ణి అడగండి, భగవంతుని యొక్క మరి ఆయన యొక్క మాట తీసుకొని ఓటు వేయండి. క్రైస్తవులకి సెక్యూరిటీ ఇవ్వాలి అన్నట్టు ఢిల్లీ సభలో పలికిన ఆ మాటలను గుర్తుపెట్టుకోండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం సహోదరుడు, ప్రతి ఒక్కరూ ఆ యొక్క మాటలని చెవుల్లో ఉంచుకొని ఓటు వేసేటప్పుడు గుర్తుపట్టి మనకి క్రైస్తవులకి సెక్యూరిటీగా ఉండే పరిపాలన కావాలి, గవర్నమెంట్ కావాలి. అది మనకు తెలియదు, దేవుని స్వాధీనంలో ఉంది. భగవంతుని అడుగేసినట్లయితే మనకి సహాయం చేస్తాడు, మనకి సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్.